పక్షవాతం లక్షణాలను తెలపండి. పక్షవాతం వచ్చే సిమ్టమ్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళు ఒక నిమోనిక్ FAST ఫాస్ట్ వాళ్ళు ఇన్ జనరల్ పబ్లిక్కి తెలుసుకోవడానికి చెప్పారు. ఫాస్ట్లో F అంటే ఫేస్. స్ట్రోక్ సిమ్టమ్స్ ఒకటి మనం ఏం అర్థం చేయాలంటే సడన్గా నిమిషంలో ఇమ్మీడియట్ జరిగేది, అంటే చాలా కాలం నుంచి ఉండే ఈ సిమ్టమ్స్ అన్నీ స్ట్రోక్ కాదు, ఇమ్మీడియట్ సెకండ్స్లో జరిగిపోయేది. మనిషిని బాగానే మాట్లాడుతుంది, విదిన్ నెక్స్ట్ మినిట్ ఈ సమస్యలు రావచ్చు. దాంట్లో F అంటే ఫేస్. ఇక్కడ మనం మాట్లాడినప్పుడు రెండు పక్క ఇలాగ క్రీసెస్ ఉంటుంది, కానీ ఆ స్ట్రోక్ సిమ్టంలో ఫేస్ ఒక పక్కకు వెళ్ళిపోతుంది, ఈ క్రీస్ సరిగా కనిపించదు. దట్ ఈస్ F ఫర్ ఫేస్. A అంటే ఆర్మ్, చెయ్యి. ఎవరికైనా వీక్నెస్ ఉంది అని చెప్తే ఆ పేషెంట్ని ఇలాగ మన రెండు పక్క చెయ్యి ఇలాగ పెట్టుకోవడానికి చెప్పాలి. అంటే ఒక పక్క ఇట్లా చెయ్యి ఇట్లా కిందకి ఇట్లా వాలిపోతుంది అనుకోండి, అప్పుడు అది పక్షవాతం లాగా సిమ్టమ్ ఉండొచ్చు. దట్ ఈస్ A ఫర్ ఆర్మ్. S ఇస్ ఫర్ స్పీచ్. స్పీచ్ అంటే మాట అంటే మూడు ప్రకారంగా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకటి మాట పూర్తిగా ఆగిపోవడం, పేషెంట్ ఏమీ మాట్లాడదు, సడన్గా కన్ఫ్యూజ్డ్గా ఇట్లా చూసుకుంటారు. రెండోది మాట్లాడినప్పుడు మాట తడపడుతుంది, అంటే వర్డ్స్ అనే కరెక్ట్గా చెప్తుంది కానీ దాంట్లో క్లారిటీ ఉండదు, అది రెండో ప్రకారంగా మాటకి ఇబ్బంది. మూడోది అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, అంటే మనం అడిగేది దానికి సమాధానం ఉండదు. మనం పేరు అడిగితే వాళ్ళు ఏం తిన్నారు, ఎక్కడికి వెళ్ళారు, అట్లా కన్ఫ్యూజ్డ్గా మాట్లాడతారు. ఈ మూడు కూడా ఉండొచ్చు. లాస్ట్ ఇస్ T ఫర్ టైమ్. టైమ్ ఇస్ బ్రెయిన్. ఏదైనా ఇటువంటి సమస్యలు జరిగినాక ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రావాలి. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫాస్ట్ FAST ఫేస్, ఆర్మ్, స్పీచ్, టైం ఇచ్చారు. కానీ ఇది కాకుండా కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటుంది. దాట్ ఈస్ సడన్గా తీవ్రంగా తల తిరిగి వాంతులు రావడం, మనిషిని వస్తువులు రెండుగా కనిపించడం, నడిచేదానికి ఇబ్బంది రావడం, నడిచేటప్పుడు మనిషిని డ్రింక్ చేసే మనిషిలాగా నడవడం, మింగేదానికి సడన్గా ఇబ్బంది రావడం, ఒక్క పక్క తిమురుగా రావడం, ఫేసు, చెయ్యి, కాలు మొత్తం తిమురుగా, కానీ వీక్నెస్ లేకుండానే తిమురు మాత్రం రావడం, సడన్గా సివియర్గా విపరీతంగా తలనొప్పి వచ్చి పడిపోవడం, సడన్గా మనిషిని డ్రౌజీ, కోమా, మత్తులాగా ఉండి కోమాలో కనిపించడం. ఇటువంటి కారణాలు కూడా స్ట్రోక్, పక్షవాతం వల్ల ఉండొచ్చు. ఇటువంటి ఏదైనా సమస్యలు వచ్చి తగ్గిపోయినాక కూడా పేషెంట్కి స్ట్రోక్ సిమ్టమ్స్ ఉండొచ్చు. ఇమ్మీడియట్ హాస్పిటల్ ఎమర్జెన్సీ సర్వీసెస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి స్ట్రోక్కి సంబంధించి కొన్ని ప్యాటర్న్స్, కొన్ని రిస్క్ కార్డ్స్, కొన్ని టెస్ట్లు ఉంటుంది. దాంట్లో స్ట్రోక్ జరిగిందా లేదా అది కూడా కనుక్కోవచ్చు, ఇంకా జరిగే అవకాశం ఉంటే అది కూడా కనుక్కోవచ్చు. కాబట్టి ఈ సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్ హాస్పిటల్ సర్వీసెస్ విత్ ఇమేజింగ్ ఫెసిలిటీ, అంటే ఎక్కడన్నా CT స్కాన్ అయినా MRI ఉండే ఫెసిలిటీకి వెళ్ళాలి. ఎందుకంటే టైం చాలా ఇంపార్టెంట్. ఒక హాస్పిటల్ మళ్ళీ ఒక హాస్పిటల్ అలాగా స్కిప్ చేసి వెళ్ళేటప్పుడు మనకి టైం వేస్ట్ అవుతుంది. పక్షవాతానికి సంబంధించిన వైద్యం, అలానే గోల్డెన్ హోమ్ యొక్క ప్రాముఖ్యతను తెలపండి. స్ట్రోక్ ట్రీట్మెంట్లో ఇష్యూమిక్ స్ట్రోక్, ఫస్ట్ టైప్ ఆఫ్ స్ట్రోక్కి అవర్స్ టైం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్ 4.5 అవర్స్లో హాస్పిటల్లో ఉంటే మనకు ఒక ఇంజెక్షన్, దట్ ఈస్ టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్, అది థ్రాంబోలిటిక్ థెరపీ. నేను కారణాలు చెప్పేటప్పుడు ఆ బ్లడ్ వెసల్, రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ కానీ ఫ్యాట్ అని అన్నీ కలిపి అక్కడ బ్లాక్ వల్ల ఈ వ్యాధి జరుగుతుంది. అప్పుడు ఆ బ్లడ్ క్లాట్న మనం డిజాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ రక్తంలో ఇచ్చేది మామూలుగా అంటే ఇంజెక్షన్స్కి ఆ రక్తం అక్కడ పోయి క్లాట్ పూర్తిగా డిజాల్వ్ అవ్వాలంటే టైం పడుతుంది. సో ఈ కొత్త ఇంజెక్షన్ను టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ అప్పటికప్పుడు ఆ టైం విండోలో మనం ఇచ్చేస్తే, అక్కడ పోయి ఆ బ్లడ్న క్లాట్ను డిజాల్వ్ చేస్తుంది. 4.5 అవర్స్ టైంలో ఆ ఇంజెక్షన్ ఇచ్చేది కుదురుతుంది. 4.5 అవర్స్ దాటిపోతే ఆ ఇంజెక్షన్ ఇచ్చేదానికి కుదరదు. అన్ని ప్రకారంగా స్ట్రోక్ పేషెంట్స్కి కూడా మన ఇంజెక్షన్ ఇచ్చేదానికి కుదరదు. ఫస్ట్ టైప్ ఆఫ్ స్ట్రోక్కి మాత్రమే ఇచ్చేదానికి కుదురుతుంది. రెండోది, పేషెంట్ వచ్చిన తర్వాత మనకు చాలా క్వశ్చన్స్ ఉంటుంది. అంటే ఇంతకుముందు యాక్సిడెంట్ ఏమైనా జరిగిందా, ఇంతకుముందు ఆపరేషన్స్లు ఏమైనా అయ్యాయా, ఎప్పుడన్నా బ్లీడింగ్ టెండెన్సీస్, రక్తం ఏమైనా బ్లడ్ క్లాట్ కానీ అటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ జరిగిందా, ఏజ్ ఎలా ఉంది పేషెంట్కి ఎంత పెద్ద స్ట్రోక్ ఉంది, చిన్న స్ట్రోకా పెద్ద స్ట్రోకా,
ఇదన్నీ మనం క్వశ్చన్స్ అడిగి పేషెంట్ది స్కాన్ చేసేసి పేషెంట్స్ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొని పేషెంట్కి NIH స్ట్రోక్ స్కేల్ ఎంత ఉంది అది చూసుకొని దాని తర్వాత మాత్రం ఆ ఇంజెక్షన్ ఇచ్చేది కుదురుతుంది. కాబట్టి మనకి డోర్ టు నీడిల్ ఎమర్జెన్సీకి వచ్చిన తర్వాత ఇంజెక్షన్ ఇచ్చేదానికి డాక్టర్సు మనకు మొత్తం టీమ్కి 1 అవర్ పడుతుంది. కాబట్టి పేషెంట్కి స్ట్రోక్ వచ్చే సిమ్టమ్స్ వచ్చాక వాళ్ళు అట్లీస్ట్ 3 అవర్స్లోనే హాస్పిటల్కి రావాల్సి వస్తుంది. వాళ్ళు ఎంత దూరం అయినాక కూడా దానికి ఇమ్మీడియట్ హాస్పిటల్ విత్ CT స్కాన్ అండ్ MRI ఫెసిలిటీకి రావాల్సి వస్తుంది. సో దట్ ఆ టైం వేస్ట్ కాకుండా ఉండాలి. ఇప్పుడు ఎందుకు ఆ టైం చాలా ఇంపార్టెంట్ అంటే మనం జస్ట్ ఈ బ్రెయిన్ది ఒక స్లైడ్ చూపిస్తున్నాను. ఇది మొత్తం బ్రెయిన్, ఇది రైట్ సైడ్ బ్రెయిన్, ఇది లెఫ్ట్ సైడ్ బ్రెయిన్. దీంట్లో ఇన్ జనరల్ మనం చూపించేది ఇక్కడ 2 కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు పేషెంట్కి స్ట్రోక్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇది చిన్న భాగంలో ఈ పింక్ భాగంలో పేషెంట్కి స్ట్రోక్ అయిపోయింది. అప్పుడు పేషెంట్కి మాట్లాడడానికి ఇబ్బంది, చేయి కాలు కానీ చూపు కానీ ఒక పక్క చూసేదానికి ఏదో ఒకటి కారణాలు దాంతో స్ట్రోక్ స్టార్ట్ అయింది. కానీ ఆ స్ట్రోక్ స్టార్ట్ అయినప్పుడు దట్ ఈస్ ద 0 అవర్. ఆ 0 అవర్లో ఆ పింక్ లైట్ పింక్ కలర్లో మాత్రమే ఉంది. ఈ భాగం కూడా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయింది కానీ దాంట్లో పూర్తిగా సెల్స్కి డెత్ కాలేదు. ఇంకా మన ఆ సెల్స్ని మనం సర్వైవ్ చేయొచ్చు. ఇంకా మందులు ఇంజెక్షన్స్ ఇచ్చేస్తే ఆ భాగంకి బ్లడ్ సర్కిల్ ఇచ్చేస్తే ఈ భాగంకి మనం సర్వైవ్ చేసేదానికి కుదురుతుంది. కానీ ఈ భాగం అయితే పోయింది. కానీ మనం టైం వేస్ట్ చేస్తే ఈ భాగం సైజు పెద్దది అవుతూనే ఉంటుంది. ఇఫ్ యూ కెన్ సీ ఈ ఫస్ట్ది ఇది ఇంత స్పేస్లో ఇప్పుడు ఉండేది ఇది పెరుగుతూనే ఉంటుంది. ఇంకా మనం టైం వేస్ట్ చేసుకుంటే ఇప్పుడు 6 అవర్స్ అలాగా దాటిపోతే ఆ పింక్ చిన్న భాగం పెద్దది అవుతూనే ఉంటుంది. అంటే ఇంకా ఆ భాగంకి మనం ఏమీ చేసేదానికి కుదరదు. వీ హ్యావ్ ఆల్రెడీ లాస్ట్ దట్ ఏరియా. ఇంకా మనం టైం తీసుకుంటుందే ఆ పింక్ భాగం పెద్దదైపోయి ఆ సైడ్ బ్రెయిన్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. సో యూజువలీ ఏమవుతుందంటే ఈ పేషెంట్స్కి మామూలుగా ఈ 4.5 అవర్స్ విండో పీరియడ్, కానీ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ జరిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇప్పుడు మన దగ్గర పేషెంట్స్ వస్తారు. ఇన్ జనరల్ లోకల్లో ఉంటే వాళ్ళు ఇమీడియట్ హాస్పిటల్కి వచ్చి మనం ఇమీడియట్గా స్కాన్స్ అన్ని చేసేసి పేషెంట్స్తో మాట్లాడి రిస్క్ బెనిఫిట్ అన్నీ చెప్పేసి వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చేస్తే అయిన తర్వాత వాళ్ళకి ఆల్మోస్ట్ 30 to 40% కేసెస్లో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చే సిమ్టమ్స్ మనం రివర్ట్ చేయొచ్చు, జరిగే ప్రాబ్లమ్ పూర్తిగా నయం చేయొచ్చు. కానీ కొన్ని కేసెస్లో అది జరగకపోవచ్చు, ఎందుకంటే ఆ ప్రాసెస్ బాడీలో స్టార్ట్ అయిపోతుంది. ప్రాసెస్ బాడీలో స్టార్ట్ అయినాక మనం స్టాప్ చేసేదానికి ఓన్లీ అప్రూవ్డ్ డ్రగ్ ఫర్ స్ట్రోక్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం విదిన్ 4.5 అవర్స్ ఓన్లీ థ్రాంబోలిటిక్ థెరపీ ఉంది. అది ఇవ్వాలి చూస్తుంది, మనం పేషెంట్కి ఆ బెనిఫిట్ ఇవ్వాలి. అది ఎందుకు ఇంకా ఇంపార్టెంట్ అంటే ఇన్ కేస్ ఇప్పుడు పేషెంట్కి ఇచ్చి పేషెంట్కి ఆ సిమ్టమ్స్ ఇంప్రూవ్డ్ కాకపోతే కూడా ఇచ్చే పేషెంట్కి ఈ పేషెంట్కి ఇవ్వకపోతే మనం 3 months తర్వాత మనం చూస్తే పేషెంట్కి ఎవరెవరు పేషెంట్కి థ్రాంబోలిటిక్ థెరపీ ఇచ్చానో దే ఆర్ డూయింగ్ వెల్, వాళ్ళకి ఇంకా అవుట్కమ్ బెటర్గా ఉంది. అంటే మంత్కి వాళ్ళకు ఉండే ఇంప్రూవ్మెంటు ఇవ్వకపోతే ఆ మందులు ఆ వాళ్ళకు ఉండే పేషెంట్స్కి ఇంప్రూవ్మెంట్కి కంపేర్ చేస్తే ఆ డిఫరెన్స్ కూడా ఉన్నాయి. హార్ట్ కంప్లైంట్స్ దడలాగా ఏమైనా ఉంటే, ఆయాసంగా ఏమైనా ఉంటే, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ పల్స్లో ఏమైనా ఇబ్బంది ఉందా, హార్ట్ వాల్వ్లో ఏమైనా ఇబ్బంది ఉందా, పంపింగ్ కెపాసిటీ ఏమైనా ఇబ్బంది ఉందా అది చూడాలి. ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందో చూసుకొని ఏదైనా అటువంటి ఏమైనా పరిస్థితుల్లో వాళ్ళు స్ట్రోక్ ప్రివెన్షన్ క్లినిక్స్కి రావాలి. ఎందుకంటే బ్లడ్ టెస్ట్ ఇదన్నీ చేయకుండా అది కాకుండా ఇక్కడ ఒక డాప్లర్ టెస్ట్ ఉంటుంది. కొన్నిసార్లు చిన్న సిమ్టమ్స్ అయినాక కూడా ఇక్కడ పెద్ద రక్తనాళాలు ఇంతకుముందు చెప్పే ప్రకారంగా దాంట్లో బ్లాక్స్ ఉంటే ఫాస్ట్గానే మనం ట్యాబ్లెట్స్ పెట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు స్టెంటింగ్ అంటే కూడా అవసరపడుతుంది. హార్ట్లో ఏ విధంగా స్టెంటింగ్ ఉంటుందో అదేవిధంగా రక్తనాళాల్లో కూడా స్టెంటింగ్ అవసరం ఉండొచ్చు. దట్ ఈస్ ప్రివెన్షన్, దట్ ఈస్ ట్రీట్మెంట్ అంటే గోల్డెన్ అవర్స్ విండో పీరియడ్లో రావాలి. తర్వాత ఇస్ పోస్ట్ స్ట్రోక్ ట్రీట్మెంట్, దాంట్లో మెడిసిన్స్ కంట్రోల్ ఎప్పుడు లైఫ్ లాంగ్ మింగాలి. హైపర్ టెన్షన్, డయాబెటీస్ అన్నీ కంట్రోల్లో పెట్టుకొని ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్, స్పీచ్ థెరపీ, కాగ్నిటివ్ థెరపీ ఇదన్నీ జాగ్రత్తగా చేయాలి. ఇట్స్ ఏ కాంప్లెక్స్, స్ట్రోక్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ఇష్యూ. ఒక్క రోజుది ట్రీట్మెంట్ కాదు, అంటే ఇది లాంగ్ ట్రీట్మెంట్ ఉన్నాక కూడా స్ట్రోక్ ఈజ్ ట్రీటబుల్. అదే ఈసారి వరల్డ్ స్ట్రోక్ డేది థీమ్ కూడా, స్ట్రోక్ ఈజ్ ట్రీటబుల్. కానీ కొద్దిగా పేషెన్స్ ఉండాలి. మన డాక్టర్ చెప్పే ప్రకారంగా అది ఫాలో అవుతే పేషెంట్స్ విల్ డూ వెల్. ఈ వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ప్రజలకు మీరు అందించే మెసేజ్?
దాంట్లో ఈ ఆన్ వరల్డ్ స్ట్రోక్ డే 2016 అవర్ మెసేజ్ టు ద పబ్లిక్ ఇస్ 3 అవేర్నెస్, అవగాహన ఉండాలి, వాళ్ళ సిమ్టమ్స్ జాగ్రత్తగా చూసుకోవాలి, ఏమేం కారణాలు ఉంటుందో అది చూసుకొని దాన్ని రెక్టిఫై చేయాలి. యాక్సెస్ టు థెరపీ అంటే ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు ఇమ్మీడియట్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. అంటే 14% స్ట్రోక్ యూనిట్స్లో ట్రీట్మెంట్ చేసే పేషెంట్కి మోర్ ఇంప్రూవ్మెంట్గా కనిపించింది. 30% 40% థ్రాంబోలిటిక్ టీపీఏ ఆ గోల్డెన్ అవర్స్లో ట్రీట్మెంట్ చేసే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కనిపించే అవకాశం ఉంటుంది. 50% క్లాట్ ఆ స్టెంటింగ్ చేసేసే వాళ్ళకి స్ట్రోక్ ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుంది. సో ఈ యాక్సెస్ టు దిస్, దట్ ఈస్ అవేర్నెస్, యాక్సెస్, అండ్ థర్డ్ ఇస్ యాక్షన్. మీరు అందరూ నేర్చుకునేది పక్షవాతం సంబంధి ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా మీరు వేరే వాళ్ళకి కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎవరికైనా ఇటువంటి స్ట్రోక్ జరిగినాక టేక్ అ స్ట్రోక్ యాక్షన్. స్ట్రోక్ రాకుండా చేసుకోవడం, పక్కన వాళ్ళకి, మా ఫ్రెండ్స్, బంధువులు అందరికీ కూడా రాకుండా చేసేదానికే అది చాలా ఇంపార్టెంట్. నమస్కారం.